ఎస్ ఇంటర్నేషనల్ యోగా డేలో భాగంగా మనతో పాటు ఖుష్బూ గారు ఉన్నారు. హలో మ్యామ్. హలో. మీరు చూస్తుంటే చాలా రోజుల నుంచి చూస్తున్నాము. చాలా స్లిమ్‌గా అయిపోయారు. వాట్ ఈస్ యువర్ సీక్రెట్? అదే నేను స్టేజ్ మీద కూడా చెప్పాను. సీక్రెట్ అంటే ఐఎమ్ బేసిక్లీ వెరీ అవుట్డోర్ పర్సన్. సో నేను వాకింగ్ చేస్తున్నాను, కానీ యోగా ఆల్సో హెల్ప్స్ అ లాట్. యోగా అంటే ఇట్స్ నాట్ ఓన్లీ బట్ లూజింగ్ వెయిట్. ఐ థింక్ ఇట్ కీప్స్ యూ వెరీ హెల్దీ ఫ్రమ్ విదిన్. మీ స్కిన్, మీ హెయిర్, టోటలీ ఓవరాల్ మీ సిస్టమ్ అంత పాజిటివ్గా ఉంటుంది. సో ఐ థింక్ లోపల నుంచి మీరు హీల్ అవుతారు. సో దాట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక సూపర్ఫిషియల్గా కాకుండా లోపల నుంచి హీలింగ్ అవుతుంది. సో ఐ థింక్ యోగా ఇస్ డెఫినెట్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ రోజుల్లో యువత చాలా మీరు చెప్పినట్టుగా అంటే మామూలుగా చూస్తున్నాం, డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు, ఆల్కహాల్కి అడిక్ట్ అవుతున్నారు, అండ్ జంక్ ఫుడ్ మోర్ ఓవర్ ఎక్కడ చూసినా కూడా జంక్ ఫుడ్ తింటున్నారు, బయటే ఉన్నారు ఎక్కువగా. సో వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంతా ఒక స్పీడ్ లైఫ్, జెట్ స్పీడ్లో ఒక లైఫ్ ఉన్నప్పుడు ఏదైనా అయితే అది మేము చెప్తాం కదా, ఎనీథింగ్ విచ్ ఇస్ బియాండ్ a limit is always poisonous. So I think when it comes to yoga, this is the only thing which can never be a poison to your body. Excessive gymming cheste, it's not good for your health. Excessive where multiple supplements తీసుకుంటే it's not good for your health. But I think it's only yoga which does not harm you, it only heals you. So it's very important. Yuvaklu andaru all the youngsters, they take up yoga because it gives you that stability of mind. It gives you that confidence that yes, I can do something better with my life. So I would suggest please take up yoga. ఇంకొకటి మేడం, భారతదేశంలో ఆధ్యాత్మికతతో పాటు కొన్ని మనం చూసుకున్నట్లయితే ఈ అభ్యాసాలు ఏవైతే ఉన్నాయో, యోగా కానీ, ఆసనాలు కానీ, మనకి ఇంకా ప్రాణాయామం లాంటి ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో పురాతన నుంచి కూడా వచ్చే ఉన్నాయి. కానీ ఇక్కడ చాలామంది కూడా వాటిని అభ్యసించట్లేదు, అంటే కొన్ని పాటించట్లేదు, ఫాలో అవ్వట్లేదు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? అది ఏంటంటే ఆ మైండ్ సెట్ ఉంది. నేను ఈరోజు జిమ్కి వెళ్తే జిమ్లో ఎన్ని వెయిట్ నేను లిఫ్ట్ చేశాను, ఎన్ని కేజీస్ నేను లిఫ్ట్ చేశాను, అది నేను పేపర్లో వేసుకుంటే, నేను నా సోషల్ మీడియాలో వేస్తే నాకు ఫాలోవర్స్ వస్తాయి. ఇట్స్ ఓన్లీ సూపర్ఫిషియల్. వాట్ దే డోంట్ అండర్స్టాండ్ ఇస్ యోగా చేస్తే అంత లోపల నుంచి మీరు హీల్ అవుతారంటే అది అర్థం కావట్లా. సో ఇట్స్ ఆల్ అబౌట్ సూపర్ఫిషియల్ లైఫ్ టుడే. And I would నాకు రెండు పిల్లలు ఉన్నారు. So I would suggest that all the youngsters please take up yoga and see how much it heals you. All your problems will get solved. సో చిన్న పెద్ద అని తేడా లేకుండా, వయస్సుతో సంబంధం లేకుండా కూడా ప్రతి ఒక్కరూ యోగా చేస్తే వారి యొక్క మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు అంటూ కూడా సినీ నటి ఖుష్బూ గారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా యోగాని అనుసరిస్తూ వారి జీవితాలని మార్చుకోవాలంటూ కూడా చెప్తా ఉన్నారు.